హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా ఫ్రెండ్ చనిపోయాడు. ఎందుకంటే కారణం అప్పులు చేసిన వాళ్ళంతా చనిపోతారా? చనిపోకుండా బతికి ఉండే ఉద్దేశం లేదా? ఫ్రెండ్స్, ఒకటి చెప్తా, నా అనుభవంతో ఒకటి చెప్తున్నా. అప్పులు చేసిన వాళ్ళు చనిపోవాలనుకుంటే నాకు మించి ఎవడు చనిపోడు, కానీ నేనే బతుకుతాను. ఎందుకు? అప్పులు ఉంటాయి, ప్రతి జీవికి ఉంటాయి. ఈ భూమికి మీద ప్రతి జీవికి అప్పులు ఉన్నాయి. అప్పులు లేని వాళ్ళు ఉన్నారా? సక్సెస్ రావాలంటే ఊరికే రాదు కదా, కష్టపడాలి, ఎంతో చేయాలి, అవమానాలు పడాలి, తెలిసిన వాళ్ళతో అవమానాలు పడాలి, సొంత మనుషులతో కూడా అవమానం పడాలి. మనం అర్థమైందా? సొంత మనుషులు కూడా మనల్ని తక్కువ చేసి చూస్తారు. డబ్బులు ఉంటేనే ఫ్రెండ్స్ ఏవైనా. అప్పులు ఉన్నోళ్ళు చనిపోవడం దాని గురించి కాదు, బతికి సాధించాలి కదా. ఎందుకు చనిపోయాడు అదే నేను చెప్పడం. కారణం ఏంటంటే అప్పులు ఉన్న వాళ్ళంతా చనిపోతున్నారా? తప్పు కాదు కదా, చనిపోకూడదు. కాబట్టి నేను చెప్తున్నా ఈ మాట. డబ్బులు లేనప్పుడు ఒక రకంగా, ఉన్నప్పుడు ఒక రకంగా చూసే కాలం ఫ్రెండ్స్ ఇది. మన దగ్గర జోబులో 10 రూపాయలు ఉంటే హాయ్ మావా అంటాడు, లేదంటే బాయ్ మావా అంటాడు. కాలమే అలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు. అయిన వాళ్ళు సొంత మనుషులు కూడా మనల్ని తక్కువగా చూస్తారు, లెక్క లేకపోతే. సక్సెస్ రావాలంటే ఊరికి రాదు, పరిగెత్తుకుంటూ రావాలి. మన దగ్గరే సక్సెస్ రావాలి. ఎందుకు వస్తుంది? రావాలి, పరిగెత్తాలి, రప్పియాలి. మనల్ని ఎవరైతే తిట్టారో, ఎవరెవరైతే చేశారో వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి రావాలి. అలా చేయాలి. అది సక్సెస్ అంటే. మన సక్సెస్ చూసి మనమే భయపడాలి. అలా రావాలి సక్సెస్ అంటే. ఊరికనే కాదు కదా ఫ్రెండ్స్ రావాల్సింది. సక్సెస్ అంటే ఊరికే రాదు కదా. కష్టపడాలి కొన్ని ఏళ్ళు, వేరే వాళ్ళతో తిట్లు తినాలి, దెబ్బలు తినాలి, కింద పడు, లేయి, సాధించు. కానీ మొత్తానికి క్లైమాక్స్లో సాధించి తీరాలి. అది ఫ్రెండ్స్ నా ఒపీనియన్. అది అప్పులు ఉన్నోళ్ళు. అప్పులు లేనోళ్ళు ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కాలంలో చెప్పండి? అప్పులు ఉన్నోళ్ళే ఉన్నారు, కానీ ఎవడు చనిపోరు, ధైర్యంగా ఉండి బతుకుతున్నారు. నేను కూడా బతికి చూపిస్తా. నాకు ఎంతమంది అవమానించినారో, ఎంతమంది తిట్టినారో, ఎంతమంది రాసినారో మొత్తం అందరికీ బుక్కులో పేర్లు రాసి పెట్టా. అందరికీ ఇచ్చేస్తా, వడ్డీతో సహా. ఒక లెక్కనే కాదు, వాళ్ళ మాటల రూపంలో కూడా వాళ్ళ మాటలు వాళ్ళకు వడ్డీతో సహా ఇచ్చేస్తా. నేనే ధైర్యంగా బతికేటప్పుడు నా ఫ్రెండ్ కూడా చనిపోవాల్సిన పని ఏముంది ఫ్రెండ్స్ చెప్పండి? సక్సెస్ కోసం సక్సెస్ మనకు రాదు, మనమే తెచ్చుకోవాలి. వెయిట్ చేయాలి, టైం ఏ దానికైనా, బట్ టైం పడుతుంది. వెయిట్ చేయండి, సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది 100%. మన సక్సెస్ చూసి మనకు ఎవరైతే పోయినారో వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి రావాలి. అలా చేద్దాం, ధైర్యంగా ఉండండి. ఇదే నేను చెప్పాలనుకుంది ఈరోజు. చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ధైర్యంగా బతకండి. బాయ్.